ఇక Romans chapter 1 verse 18. Romans chapter 1 verse 18. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men, who by their unrighteousness suppress the truth. అంటే దీని మీనింగ్ ఏంటో చూద్దాం ప్రియమైన వాళ్ళారా. తెలుగులో చూద్దాము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి అంటే మనకు తెలుసు కదా, నీతి కానిది, మంచిది కానీ నీతిని. అసలు నీతే కాదు అది, దుర్నీతి నీతికి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. అయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారంట కొంతమంది. సత్యమైనటువంటి దాన్ని అడ్డగిస్తూ ఉన్నారు దుర్నీతి చేత. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇప్పటికే మనం ఇలాంటివి చూస్తూ ఉన్నాము. మనుషుల మీద దేవుని కోపము, భయంకరమైనటువంటి ఎండ, భయంకరమైనటువంటి వర్షాలు, వరదలు, మరి మడ్ స్టామ్స్, హెయిల్ స్టామ్స్, మరి సముద్రాలు పొంగి భూమి మీదకి రావటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. రానున్న రోజుల్లో ఇంకా చాలా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇంకా విచిత్రాలు కూడా మనం చూస్తాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వాక్యంలో, సత్యమును అడ్డగించడానికి కొన్ని శక్తులు ఉన్నాయి. ఏంటవి అంటే భక్తిహీనత, దుర్నీతి, మరి ఇలాంటివి కలిగినటువంటి మనుషులంట సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. సత్యము అనేది మనుషులకి తెలియపరచబడకుండా అడ్డగిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే అది సాతాను కార్యము. సాతాను మరి మనుషులను వాడుకొని సత్యంలోనికి రాకుండా చూస్తుంది మనుషుల్ని. అందుకని చెప్పి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను, దుర్నీతి మీదను, దేవుని భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది.